ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో ఉంటారు మా ట్రంప్. అయితే రీసెంట్‌లీ గాని ఇప్పుడు నా మీద కూడా కాల్పులు జరిగాయి. నన్ను కూడా చంపేస్తారు అని వైట్ హౌస్‌లో ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేయడంతోటి ఒకేసారి ప్రపంచం షాక్ గురైందన్నమాట. ఈయన ఏం చెప్పాడంటే నేషనల్ గార్డులనైతే ఇద్దరిని విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. అమెరికా వైట్ హౌస్ నుంచి కొంత దూరంలో. అయితే అటువంటి తరుణంలోని ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ నేషనల్ గార్డ్ అంటే నాకు భద్రతకు సంబంధించిన అంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ భద్రతకు సంబంధించిన వ్యక్తులు అటువంటి వాళ్ళని కాల్చి చంపేయడం చాలా దారుణమని, ఇంకా నాకు భద్రత అనేది చాలా కష్టమని అనిపిస్తుంది. నన్ను కూడా కాల్చి చంపేస్తారా? అనే విధంగా అయితే ఆయన ఇంగ్లీష్‌లోని చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ప్రపంచమంతా కూడా షాక్‌కి గురైంది. మరి ఇటువంటి తరుణంలోని అందరూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటది. ఆయనకి ఇక సాదా సీదాగా మాట్లాడడం తెలీదని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.